నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి 30 వచనాలలో ఇంతకు ముందు వచనాలలో తాను యోబుపై నిందలు మోపడంలో చాలా దూరం వెళ్ళానని, యోబును దోషిగా తీర్చడంలో చాలా కఠినంగా మాట్లాడానని గ్రహించి ఇప్పుడు మరలా యోబుతో నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు శాంతి కలుగుతుంది అని, ఆయన ఉపదేశమును స్వీకరించి నీ మనస్సులో ఆయన వాక్కును ఉంచుకొనుమని, శక్తివంతుడైన దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకించి నీ స్థితిని మారుస్తాడు అని యోబుతో ఎలీఫజు చెప్తున్నటువంటి సందర్భంలోనిది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలలో యోబు తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి శోధనలు అతడు చేసిన పాపముల వలన కాక దేవుడు అనుమతించడం ద్వారా వచ్చినవి. వాటి ద్వారా వారి విశ్వాసమును పరీక్షించి సరిదిద్దుట ద్వారా ఆ మనిషి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతాడు. దీని వెనుక యోబు ఎడల దేవునికున్న ఉద్దేశం యోబును శోధనల గుండా ప్రయాణింపజేసి యోబు యొక్క యోగ్యతను రుజువు చేసి యోబు కనపరిచిన విశ్వాస్యతకు, చేసిన ప్రార్థనకు జవాబును దయచేసి అతనిని ఆనందింపజేయడం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 56వ వచనం. ప్రభువు మన జీవితాలలో ఆయన ఇచ్చిన శిక్షను తృణీకరింపక, ఆయన మందలింపుకు బాధపడక, దేవుడు నా చెయ్యి విడిచాడని నిరుత్సాహపడక, ఆ శిక్షను స్వీకరించి వాటికి ఎదురొడ్డి నిలబడి దేవుని ఎడల మన విశ్వాస్యతను కనుపరిచి ఆయనకు మొరపెడితే మన మనవులు ఆలకించి జవాబు దయచేస్తాడు. ఆమేన్.